ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. విజయదశమి శుభాకాంక్షలు. ఇదైతే మొదటి రోజు పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది మీ అందరికీ ఇక్కడ చూపిస్తున్నానండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం కదండి. అమ్మవారికి అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట. నేనైతే ప్రతి సంవత్సరం కూడా చాలా సింపుల్గానే చేసుకుంటానండి. కలశం అదేవిధంగా అఖండ జ్యోతి లేకుండా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటాను అనమాట ప్రతిరోజు కూడా. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. లలితాదేవి ఫోటో పెట్టుకొని ముందు ఒక బౌల్లో దుర్గాదేవిది చిన్న విగ్రహం ఉంటే అది పెట్టుకున్నాను. అటుపక్క వినాయకుడు, ఇటుపక్క లక్ష్మీదేవిని పెట్టుకొని అమ్మవారిని చక్కగా పువ్వులతో ఎర్రటి గులాబీలు అయితే తీసుకొచ్చారండి. అవి అయితే అలంకరించాను అనమాట. అలంకరించి ఈరోజు అమ్మవారికి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు కదండి. అందుకోసమని అమ్మవారికి అయితే అష్టోత్తరం బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం చదువుకున్నానండి. అదేవిధంగా నైవేద్యానికి వచ్చేసి కట్టె పొంగలి చేయాలి కదండి. అందుకోసం ముందుగా అయితే పప్పు బియ్యాన్ని అయితే కుక్కర్లో విజిల్స్ అయితే వేయించేసుకుని మెత్తగా అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని మెత్తగా అయితే మెదుపుకుని పెట్టుకున్నాను అనమాట. తర్వాత దాంట్లోకి తాళింపుగా వేసుకోవాలి కదండి. అందుకోసం అనేసి ఆవు నెయ్యిని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం జీడిపప్పు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చును. నేనైతే వేయలేదు, ఎండుమిర్చి అయితే వేసాను అనమాట. కొంచెం కరివేపాకు. నేనైతే కొంచెం క్వాంటిటీలో అమ్మవారి మట్టికి చేశాను అనమాట. అందుకని సరే ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకున్నాను. వేసుకొని తాళింపు అయితే వేసేసుకున్నాను అనమాట. పోపు బాగా వేగిన తర్వాత అది తీసుకెళ్ళి ఆ రైస్లో అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడం అనమాట అండి. వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ అయితే కలుపుకోవాలన్నమాట టేస్ట్కి సరిపడినందుకు. అమ్మవారికి అయితే బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అన్నీ కూడా సిద్ధం పెట్టుకున్నానండి. అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ముందుగా అయితే అమ్మవారికి దీపారాధన అయితే చేస్తున్నానండి. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు కదండి. అందుకోసమని అగరత్తులు వెలిగించుకొని అగరత్తులతో అయితే దీపారాధన చేసుకుంటున్నాను. దీపం వెలిగించిన తర్వాత ఆచమనం చేసుకుంటున్నానండి. ఆచమనం తీసుకొని తర్వాత ఆ పంచపాత్రని మార్చేసాను అనమాట. అక్కడి నుంచి తీసేసాను అనమాట. ఎంగిలి పాత్ర అక్కడ పెట్టకూడదు కదండి. అందుకని తీసి పెట్టేసి మళ్ళీ కడుక్కొని వచ్చి అమ్మవారికి అయితే పంచపాత్ర పెట్టుకున్నాను అనమాట. ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవి కదండి. ఆవిడకైతే అష్టోత్తరం అయితే కుంకుమ పూజతో చేసుకుందామనేసి చేస్తున్నానండి. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తర శతనామావళి. ఓం కళ్యాణ్యాయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం బాలాయ నమః, ఓం మాయాయ నమః, ఓం త్రిపుర సుందర్యే నమః, ఓం సుందర్యే నమః, ఓం సౌభాగ్యవత్యే నమః, ఓం క్లీంకార్యే నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం హ్రీంకార్యే నమః, ఓం స్కందజనన్యే నమః, ఓం పరాయ నమః, ఓం పంచదశాక్షరాయ నమః, ఓం త్రిలోక్యే నమః, ఓం మోహనాధీశాయ నమః, ఓం సర్వేశ్యే నమః, ఓం సర్వరూపిణ్యే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం సంపూర్ణం. అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసేసానండి. తర్వాత ఇదిగోనండి అమ్మవారికి అయితే ధూపం సమర్పిస్తున్నాను అనమాట. ధూపం ఖచ్చితంగా అయితే ఇస్తానండి. ఉదయం సాయంత్రం కూడా ధూపం అయితే చూపిస్తాను అనమాట అమ్మవారికి. సాంబ్రాణి కడ్డీ ఉంటుంది కదండి, దాన్ని అయితే వెలిగించాను అనమాట. వెలిగించి ధూపం అయితే ఇచ్చేసాను అనమాట అమ్మవారికి. తర్వాత నైవేద్యాలు కట్టె పొంగలి, అదేవిధంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే నైవేద్యంగా సమర్పించాను అనమాట.
తర్వాత తాంబూలం కూడా సమర్పించానండి అమ్మవారికి. తర్వాత హారతి కూడా ఇచ్చేసుకున్నాను అనమాట. పంచోపచార పూజలు అయితే చేసుకున్నానండి అమ్మవారికి. హారతి కూడా ఇచ్చేసానమాట అండి. ఈ విధంగానే చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ కూడా. కలశం అఖండ జ్యోతి లేకుండా నేనైతే ఎవ్రీ ఇయర్ కుంకుమ పూజ అయితే చేసుకుంటానమాట. ఏ రోజు అమ్మవారికి తగ్గట్టుగా ఆ రోజు అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని ఈ విధంగా చేసుకుంటాను. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసిన కుంకాన్ని అయితే నుదుటను ధరిస్తున్నానండి. మనం పెట్టుకోవాలి కదండి, అందుకోసమని పెట్టుకుంటానమాట. తర్వాత ఆ కుంకుమ అంతా లాస్ట్ రోజున కలెక్ట్ చేసుకుని వేరే బాక్స్లో వేసుకొని ఎవ్రీడే అయితే పెట్టుకుంటాను అనమాట అండి. తర్వాత ఇది వచ్చేసి సాయంత్రం పూజ అండి. సాయంత్రం సింపుల్గానే చక్కగా దీపారాధన చేసుకుని నైవేద్యం కింద వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసి దీపారాధన చేసేసి సాంబ్రాణి కప్పు ఉంటే వెలిగించి తర్వాత లలిత సహస్రనామాలు అయితే చదువుకున్నానండి అమ్మవారికి. ప్రతిరోజు కూడా సాయంత్రం అయితే లలిత సహస్రనామం అయితే చదువుతానండి. కూటైక తాపన్న కక్ష్యదో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కుళ మృతైక రసిక కుళ సంకేత పాలిని కుళాంగన కుళాంతస్థ కౌళిని కులయోగిని అకుళ సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. పెట్టుకోనండి. సాయంత్రం దీపారాధన అంతా అయిపోయిన తర్వాత లలిత సహస్రనామాలు కూడా చదువుకొని అమ్మవారికి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. తర్వాత మరుసటి రోజు వచ్చేసి గాయత్రీదేవి, రెండవ రోజు గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు అయితే దర్శనమిస్తారండి. ఆమెకి ఇష్టమైన నైవేద్యం వచ్చేసి పులిహోర. రేపటి వీడియోలో నేను రెండవ రోజు పూజ ఎట్లా చేసుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తానండి. ఈ రోజు పూజ మీకు ఎట్లా అనిపించింది అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, ఉంటాను.